జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. ఇంకా లదాఖ్ సోలో బైక్ రైడ్లో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, పాంగ్యాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వచ్చిన. ఇంకొక లదాఖ్ సోలో బైక్ రైడర్గా అయితే నేను ఇప్పుడు ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. ఈ ప్రాజెక్ట్ హెచ్ ఏంటంటే మొత్తం ఇందులో ఒక 100 వీడియోస్ ఉంటాయి. ఈ 100 వీడియోస్తో హైదరాబాద్ సిటీని అయితే చూపెట్టబోతున్నాం మీకు బైక్ రైడింగ్ చేసుకుంటూ. రైట్ నౌ ఇప్పుడు మనమైతే గోల్కొండ ఫోర్ట్ దగ్గర అవుతున్నాం. ఇంకా మన బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అయితే మనకి ఇంకా గోల్కొండ ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు నేనైతే గోల్కొండ ఫోర్ట్ లోపలికి వెళ్ళి అయితే మొత్తం ఫుల్ ఎక్స్ప్లోర్ అయితే ఏం చేయట్లేను. ఇంక ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే గోల్కొండకి మొత్తం ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయని అనేది వీడియో అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు మన ఇల్లు ఉంది, ఇంకా మన ఇంటికి ఒక 4 దర్వాజాలు, 4 ఎంట్రీస్ అనుకోండి, లేదంటే ఒక 8. అట్లా మనకి గోల్కొండ ఫోర్ట్కి ఇంకా మనకి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి అనేది స్టార్టింగ్ నుంచి అసలు ఈ ఫోర్ట్కి ఎంటర్ అవ్వాలంటే ఇంకా ఒక దర్వాజన 2, 3, 4 అనేది ఇంకా ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్స్ ఇంకా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా ఎట్లా అంటే నేనైతే ఇప్పుడు బైక్ రైడింగ్ చేసుకుంటూ ఇంకా నేనైతే మీకు స్టార్టింగ్ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇంకా మొత్తం అయితే అన్ని గేట్స్ అయితే చూపిస్తా. ఇంకా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఇంకా ఎన్ని ఎంట్రీస్ ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మెహదీపట్నం లంగర్ హౌస్ టువర్డ్స్ అటు ముందుకు వెళ్తే మనకి నార్సింగ్ అనమాట. అటువైపు నుంచి మనం ఇంకా అదే రోడ్లో రైట్ టర్న్ తిరిగేసి ఇంకా మనం గోల్కొండ ఫోర్ట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ అనమాట. ఇంకా ఫస్ట్ ఎంట్రీ నుంచి అయితే మనం ఇంకా గోల్కొండ ఫోర్ట్ ఇంకా ఫస్ట్ దర్వాజా దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇంకా మనకి ఈ రోడ్ నుంచి వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఆర్మీ బేస్ కూడా ఉంటుంది. ఇంకా గోల్కొండ ద్వార్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడైతే మనం గోల్కొండ ఫోర్ట్ నియరెస్ట్ ఇంకా దగ్గరలో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటరు ఇంకా ఫస్ట్ ఎంట్రీ వస్తుంది అనమాట మనకి ఇక్కడ. ఇంక ఇక్కడ సిగ్నల్ ఉంది కదా, ఇదైతే ఇంకా 1 వే లాగా వదులుతారు అనమాట. అంటే 2 వే ఉంటుంది, బట్ ఇంకా సిగ్నల్ అయితే ఒకసారి ఇప్పుడు అటువైపు నుంచి వస్తున్నారు. ఇంక ఇప్పుడు మనకి రెడ్ సిగ్నల్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఇస్తారు, అక్కడ ఆపేస్తారు అనమాట. ఇంకా ముందుకు వెళ్తుంటే మీకు అర్థం అవుద్ది. నెక్స్ట్ అయితే చూడవచ్చు మనం. ఇది ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళని ఒకసారి, అటువైపు నుంచి వచ్చే వాళ్ళని ఒకసారి వదులుతారు, అదనమాట. ఇంకా మనం ఇక్కడ ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి అయితే మనకి ఇంకా సిగ్నల్ రాగానే ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అవుదాం. ఇంకా అక్కడ రెడ్ సిగ్నల్ వేసి ఉంటారు, అక్కడ స్టాప్ చేసి ఉంటారు. ఇప్పుడు 1 వే లాగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకైతే ఫస్ట్ ఎంట్రీ అనమాట గోల్కొండకి. ఇంకా ఫస్ట్ డోర్ అనుకోండి, ఇంకా ఫస్ట్ దర్వాజా అనుకోండి. ఇంకా సో అదనమాట. ఇటు నుంచి లోపలికి వెళ్ళొచ్చు, మళ్ళీ బయటికి రావచ్చు. ఇది ఇంకా మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రీ. సో అది ఇంకా ఇక చూడండి, స్ట్రైట్ మనకి ఇంకా గోల్కొండ ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇండియన్ ఆర్మీ ట్యాంకర్ అయితే ఒకటి ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. ఇంకా మనకి ఇదైతే ఫస్ట్ అనుకోండి, ఇంకా ఫస్ట్ మెయిన్ ఎంట్రీ. లెఫ్ట్ సైడ్ చూడండి, మనకి ఇంకా ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక గోడ కనిపిస్తుంది కదా, మొత్తం రాళ్లతో ఉంది గోడ. ఇంకా హైట్ చూస్తే అయితే ఈజీగా ఒక 100 ఫీట్లు ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక 50 ఫీట్స్ ఉంది ఒక గోడ. ఇంకా దాని తర్వాత ఇంకొకటి ఉంది దాని అవతల. మొత్తం 2 ఉన్నాయి ఇక్కడే. ఒకటి 50 ఫీట్ హైట్ ఉంది, ఇంకొకటి 100 ఫీట్స్ హైట్. మొత్తం 2 గోడలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మొత్తం రాళ్లతోనే ఉంది ఇదైతే. మనకి ఇంకా అప్పట్లో ఇంకా శత్రువులకి ఇట్లా రాకుండా అనుకుంటా మరి. ఇంకా ఈ ఫస్ట్ గోడ దూకి లోపలికి వెళ్ళినా కూడా మధ్యలో ఏదో వాటర్ ఉండి దాంట్లో ముసళ్ళు వదులుతారు అని చెప్పేసి మనం స్టోరీస్ కూడా విన్నాం కదా. సో అట్లా ఏమన్నా అయ్యుండొచ్చు. ఇంకా 2 గోడలు అయితే ఉన్నాయి మొత్తం. అసలు అయితే ఎంత పెద్ద రాళ్ళు అంటే మామూలుగా కాదు. ఇప్పట్లో అయితే మనం బేస్మెంట్ రాయిగా కూడా వీటిని అయితే వాడట్లేము, అంత హెవీ ఉన్నాయి. ఇంకా బలమైన వాళ్ళు 2 కలిసి లేపితేనే ఆ రాయి లేస్తుంది. ఒక్కొక్క రాయి అంత బరువు, అంత హెవీ సాలిడ్తోనైతే కనిపిస్తుంది మనకైతే. ఇంకా ఇప్పుడు మనకైతే జస్ట్ ఇది ఒక సర్కిల్ అనుకోండి, అటు నుంచి వచ్చినప్పుడు ఇంకొక ఎంట్రీ. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇంకా ఇక్కడ మనకి గోల్కొండ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనకి ఇంకా గోల్కొండ ఫోర్ట్ లోపలికి అయితే వెళ్ళొచ్చు మనం. ఇక్కడ ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని అదనమాట. ఇంకా ఇప్పుడైతే మనం ఇంకొక ఎంట్రీ, ఇంకా 2వ ఎంట్రీకి అయితే వెళ్ళిపోదాం పదండి. అంటే ఇంకా ఇంకొక దారి, ఇంకొక దర్వాజా అయితే చూద్దాం.
ఇప్పుడు మనమైతే మెహదీపట్నం లంగర్ హౌస్ వైపు నుంచి లంగర్ హౌస్ ఫ్లైఓవర్ ఉందిగా, డైరెక్ట్ ఫ్లైఓవర్ కింద నుంచి ఇంకా స్ట్రైట్ వస్తే మనకి ఇంకా ఈ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం. ఇదైతే మనకి సెకండ్ ఎంట్రన్స్. ఇంకా రైట్ సైడ్లో అయితే ఒక చిన్న పార్క్, ఒక చిన్న లేక్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది కదా, ఇంకా అటువైపు నుంచి అయితే వన్ వే ట్రాఫిక్ అయితే వదిలేసిర్రు. ఇంకా మనకి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇంకా మనమైతే లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా మనకి ఇటు నుంచి చూసుకుంటే మనకి ఆర్టీసీ బస్ అయితే ఏం వెళ్ళదు, హెవీ వెహికల్స్ కూడా వెళ్ళవు, కొంచెం చిన్నవి డీసీఎం లాంటివి అయితే వెళ్తుంటాయి ఈ ఎంట్రన్స్ నుంచి. ఇంకా మనం ఇప్పుడైతే సెకండ్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్దాం పదండి. చూడండి స్టోన్ అయితే ఒక్కొక్కటి 1 2 3 ఈజీగా హైట్ 3 feet ఉంటుంది ఒక్క స్టోన్ది హైటే. ఇక్కడ చూడండి ఇంకా అంతే, ఇంకా చిన్న కరువు లాగా తిరిగేసినాం టర్నింగ్, ఇంకా బయటకు వచ్చేసినాం. సెకండ్ ఎంట్రన్స్ అయితే చాలా సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా, జస్ట్ ఎక్కువ దూరం కూడా లేదు మనకు ఆ వాల్ అయితే. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర అయితే అసలు ఇంకా కొంచెం ఒక 200-300 feet అయితే మనకి ముందుకు వెళ్ళినట్టు అనిపించింది, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాలు. ఇక్కడైతే మనకు ఒక 100 feet లెంత్, ఇంకా అంతే. ఇంక ఇప్పుడైతే మనం ఇంకొంచెం స్ట్రైట్ ముందుకు వెళ్తే ఒక 1 kilometer 1.5 ఉంటుంది. ఇంకా డైరెక్ట్ మనకి ఇంకా గోల్కొండ ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా చూపిస్తా పదండి. ఇంకా మనం సెకండ్ ఎంట్రీ నుంచి దాదాపు ఒక 2 kilometers వచ్చినాం. ఇంకా మనకి ఒక 2 kilometers వచ్చిన తర్వాత స్ట్రైట్ చూడండి ఇంకా మనకి గోల్కొండ ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా సెకండ్ ఎంట్రీ నుంచి అయితే భలే ఉంటుంది వ్యూ అసలు. ఇంకా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే మస్తు అనిపిస్తుంది అసలు. ఇంకా చూడండి మీరైతే ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు కదా ఎట్లుంది మనకి సెకండ్ ఎంట్రీ నుంచి. ఇంకా మనకి ఇది డైరెక్ట్ వెనకాలకి వెళ్తే ఇంకా మనం లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కిందకి వెళ్తాం అనమాట. ఇంకా పిల్లలు కూడా ట్రిప్కి అయితే వచ్చారు స్కూల్ నుంచి. ఇంకా మనం నెక్స్ట్ అయితే ఇంకా 3వ ఎంట్రీ అయితే చూద్దాం పదండి. ఇంకా గోల్కొండకి 3వ దర్వాజా. ఇప్పుడైతే మనం షేక్పేట్ వైపు నుంచి ఇంకా 3వ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం చూడండి. ఇంకా మనకి రైట్ సైడ్ చూసుకుంటే 7 tombs అని ఉంది. ఇంకా మనకి ఇక్కడ 7 tombs అంటే 7 సమాధులు అయితే ఇంకా అప్పట్లో ఉన్న రాజులు అయితే ఇందులో సమాధులు ఉన్నాయంట, 7 సమాధులు. ఇంకా 7 సమాధుల మీదుగా మనమైతే ఇప్పుడు ఇంకా గోల్కొండ 3వ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం చూడండి. ఇంకా ఇప్పుడైతే మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇంకా మనమైతే లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం ఇంకా 3వ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. మనకి ఇక్కడ నుంచి కూడా గోల్కొండ ఫోర్ట్ అయితే ఒక 1.5 kilometers ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫోర్ట్ కనిపిస్తుంది. మనకి ఇటు నుంచి వెళ్ళినప్పుడు మనకైతే రైట్ సైడ్లో కనిపిస్తుంది గోల్కొండ ఫోర్ట్. ఇంకా చూడండి సేమ్ ఇంకా మనకి అన్ని సిగ్నల్స్లలో ఎట్లుందో ఇక్కడ కూడా అట్లే, ఇంకా 1 way ట్రాఫిక్ అనమాట. ఒక సైడ్ వెళ్ళినప్పుడు ఇంకో సైడ్ ఆపేస్తారు. సో అట్లా ఇంకా మనం వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఇంకా మనం ఖచ్చితంగా ఇంకా గ్రీన్ సిగ్నల్ చూసుకొని వెళ్తేనే బెటరు. సో అదండి. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఒక కోనేరు అయితే కనిపిస్తుంది కదా. ఇంకా అప్పట్లో అయితే నవాబుల భార్యలు అయితే దీంట్లో అయితే స్నానం చేసేదంట. ఇంకా మనకి స్ట్రైట్ చూడండి ఇంకా గోల్కొండ ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ కోసం, వాళ్ళు స్నానం చేయడం కోసం అని చెప్పేసి అయితే ఇంత పెద్ద కోనేరు అయితే కట్టించారంట అప్పట్లో నవాబులు. ఇక్కడైతే ఒక చిన్న కమాన్ లాగా ఉంది చూడండి. ఇంకా చూడండి మనకి రైట్ సైడ్లో ఇంకా గోల్కొండ ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇదండి ఇప్పటి వరకు అయితే మనకి మనందరికి తెలిసింది, ఇంకా మనం చూసిన ఎంట్రీస్ అయితే ఇవే. ఇంకా థర్డ్ ఎంట్రీ నుంచి కూడా మనమైతే ఇంకా గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి మనకి మ్యాక్సిమం అన్నీ కవర్ చేసినామని అనుకుంటున్నాం. సో అది ఇంకా ఫస్ట్ ఎంట్రీ, సెకండ్, ఇది థర్డ్ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ చూడండి ఇంకా ఫారినర్స్ కూడా వచ్చిర్రు, టూరిస్టులు అయితే చాలామంది వస్తూనే ఉంటారు మనకి.
ఇప్పుడైతే మనం 4వ ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాం. మనకి 4వ ఎంట్రన్స్ పేరు అయితే మనకి జమాలి దర్వాజా. నేనైతే మిగతా 3 కూడా పేర్లు అయితే చెప్పలేదు. ఇంకా మనకి 4వ ఎంట్రీ వైపు అయితే చూడండి ఎట్లుందో అసలు. ఇక్కడ లొకేషన్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకైతే కాలువ కనిపిస్తుంది కదా, దీంట్లోనే ఇంకా మొసళ్ళని వేసేది అనమాట. అప్పట్లో దీంట్లో మొత్తం వాటర్ ఉండేది. ఇంకా మొసళ్ళని వేసి ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు వస్తే ఇందులోంచి దిగి పైకి వెళ్ళాలి కదా, ఇంక ఇక్కడ మొసళ్ళు అయితే వాళ్ళని తినేసేదన్నమాట. ఇక్కడితో ఇంకా గోల్కొండలోకి అయితే వెళ్ళలేరు అనమాట. ఇంకా అట్లాంటి కట్టుదిట్టమైన కాలువలు అయితే నిర్మించారు మనకి ఇక్కడ. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే అయితే ఒక కాలువ అయితే మనకి కాలువ ప్లస్ వాలు ఇంకా మనతో పాటు అయితే కంటిన్యూ అవుతున్నది. ఇంకా 4th ఎంట్రన్స్ అయితే ఇంకా స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి. ఇంకా దీని పేరు అయితే జమాలి దర్వాజా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి అయితే ఇంకా వెళ్దాం పదండి. ఇంకా ఈ ఎంట్రన్స్ అయితే ఇంకా అందరికీ తెలిసి ఉండదు, ఇంకా లోకల్ పీపుల్స్కి తప్ప చాలా తక్కువ అన్నమాట. ఇంకా చూసిరు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇంకా ఈ ఎంట్రన్స్ అయితే 4వది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు చూసుకుంటే ఒక్కోటి ఇంకా తగ్గుతూ ఉన్నాయి. ఇంకా మనకి పొడవులో చూసుకున్నా, కొంచెం సెక్యూరిటీ పర్పస్ చూసుకున్నా. सर ये गोलकोंडा का पूरा कितना दरवाज़ा सर पूरा? हाँ 2-3 दरवाज़ा है। हाँ और है ये बंजारी दरवाज़ा। हाँ और भी है पीछे क्या? हाँ अभी आया, पीछे से आ रहा हूँ। हाँ इधर अरे हेलो 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 गिर गया। पूरा 4 रहता है सर, 5 रहता है दरवाज़ा? इधर भी एक आता है। हाँ दरवाज़ा एक आता एक मेन है, एक 1 2 3 4 फिरा में 4 दरवाज़ा और भी है। है। हाँ और भी है, 7-8 है टोटल। हाँ हाँ 7-8। हाँ उधर गोलकुंडे के आगे एक हाँ हाँ ऐसा छोटे रहता अभी जो आया ना। हाँ वही। ఓకే నేను ఈ వీడియో స్టార్ట్ చేసి ఒక 3 అవర్స్ అవుతుంది. 3 అవర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నా. అసలు ఇంకా చూడండి అసలు టైం అయితే అసలు ఏం తెలుస్తలేదు. ఇంకా మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇంకా మన ఛానల్లో అన్ని దర్వాజాలు చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇంత రిస్క్ చేసి అయితే ఈ వీడియో చేస్తున్నా. ఇంకా మీరు దయచేసి అయితే పూర్తి వీడియోని చూడండి. ఇంకా వీలైతే మనకి కింద హైప్ అని చెప్పేసి కూడా ఉంటుంది, మీరు వీడియోకి అయితే హైప్ కూడా ఇవ్వచ్చు. ఇంకా ఇప్పుడు మనం ఈ 4th ఎంట్రన్స్ నుంచి వచ్చినప్పుడు మనకి చూడండి స్ట్రైట్ గోల్కొండ ఫోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి బస్ స్టాప్ ఉంది చూడండి. ఇంకా మనం ఇంకా బస్ స్టాప్ దగ్గరకు వచ్చేస్తాం అనమాట. బస్ స్టాప్ పార్కింగ్ ఉంది కదా మనకి, ఇక్కడికి వచ్చేసినాం మనం ఇప్పుడు. ఇంకా దీంతో మొత్తం 4 దర్వాజాలు, 4 ఎంట్రీస్ అయితే చూసినాం మనం. ఇంకా మనకు 4 ఎంట్రీస్లలో కూడా ఇన్ ఉంది, ఎగ్జిట్ ఉంది. ఇంకా లోపలికి రావచ్చు, బయటకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం 5వ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం చూడండి. ఇంకా అటు నుంచి లోపలికి వస్తే మనం గోల్కొండ వైపు వెళ్తాం అనమాట. ఇప్పుడు నేనైతే గోల్కొండ వైపు నుంచి అటువైపు ఉన్నా. జస్ట్ ఇంకా మనకి ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి అయితే లేదంట. ఇంకా మనకి 5వ దర్వాజా నుంచి లోపలికి కానీ అటు నుంచి ఇటు రావడానికి కానీ ఇటు నుంచి అటు రావడానికి కానీ లేదంట. ఇంకా అదండి. ఇంకా మొత్తానికైతే మనం ఇప్పుడు 5 దర్వాజాలు చూసినాం. ఇంకా మనకి 5వ దర్వాజా నుంచి ఒకవేళ లోపలికి వచ్చినా కూడా మనమైతే మళ్ళీ మనం ఇప్పుడు 4వ దర్వాజా దగ్గర నుంచి గోల్కొండకి వెళ్ళినాం చూడండి. ఈ రోడ్డు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ అవుతుంది. ఇంకా సేమ్ మళ్ళీ మనం అదే ప్లేస్కి వెళ్తాం అనమాట. 4వ దర్వాజాలో మనం గోల్కొండ మన బస్ స్టాప్ దగ్గర వెళ్ళినాం కదా, సేమ్ ఇంకా అక్కడికే వెళ్ళిపోతాం మనం. ఇప్పుడైతే మనం 6వ దర్వాజా వైపు వెళ్తున్నాం చూడండి. 6వ ఎంట్రీ. ఇంకా మనకి గూగుల్ మ్యాప్స్లో అయితే మోతీ దర్వాజా అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా ఈ ఎంట్రన్స్ నుంచి కూడా మనం ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. ఇంకా మనకి ఇక్కడ నుంచి అయితే గోల్కొండ ఫోర్ట్ 1 కిలోమీటర్ చూపిస్తుంది.
మొత్తానికైతే మనం 6 దర్వాజాల నుంచి 6 ఎంట్రన్స్ల నుంచి అయితే మనం ఇంకా గోల్కొండ ఫోర్ట్ని అయితే చూసినాం. ఇంకా ఇక్కడ లోకల్ పీపుల్ అయితే కొంతమంది 8 దర్వాజాలు అని చెప్తున్నారు, కొంతమంది అయితే 6 అని చెప్తున్నారు. బట్ ఇంకా ఒక 2 అయితే ఆర్మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయని చెప్తున్నారు. అందులోకి అయితే మనకి వెళ్ళడానికి అయితే ఎంట్రీ అనేది ఉండదు. సో ఇంకా ఉండొచ్చేమో 8 అయితే మొత్తం కంప్లీట్గా. ఇంకా మీరైతే ఇప్పుడైతే మనమైతే మొత్తం అయితే ఒక 6 దర్వాజాలు చూసినాం కదా. ఇంకా ఇప్పటి వరకు అయితే మన తెలుగులో ఏ యూట్యూబర్ కూడా మనకైతే ఇట్లా 6 దర్వాజాలు అయితే చూపెట్టలేదు. ఇంకా ఫస్ట్ టైం అనమాట తెలుగులో వీడియో, ఇంకా 6 దర్వాజాలు చూపెట్టిన వీడియో. ఇంకా నా కష్టానికి అయితే ఒక లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నా నేను. ఇంకా వీలైతే హైప్ కూడా చేయండి వీడియోని. ఇప్పుడు మనమైతే ఇంకా 6వ ఎంట్రన్స్ నుంచి గోల్కొండ ఫోర్ట్ వైపు వెళ్తున్నాం కదా. ఇంకా మనకి గోల్కొండ ఫోర్ట్ అయితే ఒక 500 మీటర్స్ చూపిస్తుంది. ఇంకా మనకి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం 4వ ఎంట్రీ ఇంకా 5వ ఎంట్రీ దగ్గర మనం వెళ్ళాం చూడండి, రోడ్డు అక్కడ స్ట్రైట్ ఉంది కదా, ఇంకా అక్కడ జాయిన్ అవుతుంది అనమాట ఈ రోడ్డు. ఇంకా మనకి 6వ ఎంట్రన్స్ రోడ్డు కూడా మనకి 4, 5 దగ్గర అయితే ఇంకా జాయిన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అటు వెళ్ళినప్పుడు మనం 4, 5కి అటువైపు వెళ్ళినాం. ఇప్పుడు ఇటు వెళ్తున్నాం కదా, వెనకాల రోడ్డు వచ్చేసి 6, ఇంకా 6వ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం ఇంకా 4, 5, 6 ఆ ఎంట్రన్స్ల రోడ్లో ఇప్పుడు మళ్ళీ మనం వెళ్తున్నాం అనమాట. ఇంకా దీని వెనకాల వెళ్తే 4, 5, 6 మిగతా ఎంట్రన్స్ అన్నీ ఇటే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా రైట్ టర్న్ తిరిగితే చూడండి, ఇంకా మనకి గోల్కొండ ఫోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇంకా రైట్ సైడ్లో ఇంకా గోల్కొండ బస్ స్టాపు. ఇంకా మొత్తానికైతే మళ్ళీ మనం తిరిగి ఇంకా ఇక్కడికే వచ్చినాం కంప్లీట్గా. ఇంకా 6 దర్వాజాలు అయితే అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసిరు కదా అసలు ఒక్కొక్క ఎంట్రీ దగ్గర వాల్ అయితే ఎంత హైట్ ఉందో, అసలు అక్కడ వెళ్తుంటే అయితే మామూలుగా అనిపించలేదు నాకైతే. ఇంకా మీకు ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఉంటా మరి, నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.